నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ప్రారంభమైంది. ఎంపీ రఘువీరారెడ్డి, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి డయాలసిస్ సెంటర్ను ప్రారంభించారు. కొన్ని మధ్య 2 నెలల క్రితం మన మంత్రి దామోదర రాజనరసింహ గారికి విన్నవించుకోవడం జరిగింది. ఒక ఐదు కావాల్సినదిగా కోరంగానే ఎమ్మటే శాంక్షన్ చేసి ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో 5+5 10 డయాలసిస్ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. అలాగే మనకు మిగతా కావాల్సిన కార్యక్రమాలు కూడా ఎంపీ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి మనకు గవర్నమెంట్ హాస్పిటల్కి ఎదురుగా ఒక షెడ్ ఒకటి కావాల్సి వచ్చింది. ఎందుకంటే వచ్చిన జనాలు కూర్చోడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. షెడ్ ఒకటి, అలాగే దీనికి సుమారు 2-3 రోజుల్లోనే 15 లక్షల రూపాయలు ఆల్రెడీ దాతలు బయటకు వచ్చినారు. 15 లక్షల రూపాయలు నా కారికి ఆల్రెడీ వాళ్ళు చెక్కుల రూపంగా ఇచ్చినారు. ఒక 2-3 రోజుల్లో దీనికి కావాల్సిన చైర్స్ కానీ, టేబుల్స్ కానీ, ఫ్యాన్స్ కానీ, బెడ్స్ కానీ, ఏసీలు కానీ వీటన్నిటి కొనడానికి దాతలందరూ ముందుకు వచ్చి త్వరలోనే ఈ కార్యక్రమాన్ని కూడా దానికి నాంది పలుకుతామని, అలాగే ఇంకా మిగతా కార్యక్రమాలు ఏమున్నా కానీ హాస్పిటల్స్లో డయాలసిస్ సెంటర్ కాకుండా మన ఇప్పుడే మా మంత్రి గారు సిటీ స్కాన్ ఒకటి, ఇంకొకటి అల్ట్రాసౌండ్స్ ఒకటి, 2 ఈ 2 మన ఎంపీ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఎంపీ గారి నిధుల నుంచి ఈ 2 కనుక శాంక్షన్ చేసినట్టయితే మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జిల్లా హాస్పిటల్ ఎలా ఉందో ఇక్కడ కూడా మిర్యాలగూడ కూడా జిల్లా హాస్పిటల్గా తీర్చిదిద్దాలని, అలాగే లోకల్ ఉన్న ఏ ప్రాబ్లం ఉన్నా అతి త్వరలోనే అన్నీ క్లియర్ చేసేసి ప్రజలకి, పేద ప్రజలైతే ఎవరున్నారో వాళ్ళందరికీ అందుబాటులో ఉండే విధంగా చేయాలనే ఉద్దేశంతోనే ఒక సంకల్పం తీసుకున్నాం. గత ప్రభుత్వంలో బంధించి పాలించారని డిప్యూటీ